నమస్తే, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అప్లై చేస్తున్న వాళ్ళు ఆయా ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకొని లీప్ యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంది. దీనికి ముందుగా లీప్ అప్లికేషన్ని ఓపెన్ చేసి కింద కనిపిస్తున్న డిపార్ట్మెంట్ సెక్షన్ని ఓపెన్ చేయాలి. స్టూడెంట్ సెక్షన్ కాకుండా డిపార్ట్మెంట్ సెక్షన్ ఓపెన్ చేయాలి. మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో లేదా ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి గవర్నెన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ కొట్టిన తర్వాత మీరు లాగిన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. పైన మీ నేమ్ కనిపిస్తుంది, అలాగే మీ యొక్క క్యాడర్ కనిపిస్తుంది. చెక్ చేసుకోవాలి. కొంతమందికి ఫోటో కనిపిస్తుంది, కొంతమందికి కనిపించదు. మెజారిటీ ఫోటో కనిపించట్లేదు. ఈ లీప్ యాప్ కొత్తగా అప్డేట్ అయిన తర్వాత ఫోటో కనిపించడం లేదు. నో ప్రాబ్లం. ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికెట్స్ ట్రాన్స్ఫర్స్గా అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంది. ఇక్కడ అప్లోడ్ చేస్తేనే మీకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ సంబంధించిన పాయింట్లు కానీ ప్రిఫరెన్స్ కానీ మీకు ఇస్తారు. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ గవర్నెన్స్ అని కనిపిస్తుంది కదా, ఈ గవర్నెన్స్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు మనకి 3 ఆప్షన్లు కనిపిస్తాయి. సిఎస్సి, సమగ్ర శిక్ష, మిడ్ డే మీల్స్ 3 సెక్షన్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో మొదటి సెక్షన్ అయినటువంటి సిఎస్సి సెక్షన్ ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ట్యాబ్ కనిపిస్తుంది. ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు 4 టైల్స్ కనిపిస్తాయి. ఇందులో 4 టైల్ ని గమనించినట్లయితే ప్రిఫరెన్షియల్ కేటగిరీ అని కనిపిస్తుంది. బ్లూ కలర్ ట్యాబ్, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీ యొక్క ట్రెజరీ ఐడి ఉంటుంది, చెక్ చేసుకోండి కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోండి. దాని కింద మీ యొక్క పేరు ఉంటుంది, మీ యొక్క పేరు కరెక్ట్ గా ఉందా లేదా సరి చూసుకోండి. తర్వాత పిహెచ్ కేటగిరీ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో మీరు పిహెచ్ కేటగిరీకి సంబంధించిన వారైతే పిహెచ్ కేటగిరీలో మీది ఏ కేటగిరీనో ఎంచుకోవాలి. ఇది మ్యాండేటరీ, ఎందుకంటే రెడ్ కలర్ ఆస్టరిస్క్ మార్క్ ఇచ్చారు కదా. మనకు తెలిసిందే, మనం ఇంతకు ముందు చాలా ప్రొఫార్మాస్, చాలా అప్లికేషన్స్ ఆన్లైన్ లో ఫిలప్ చేసి ఉన్నాము. ఈ రెడ్ ఆస్టరిస్క్ మార్క్ ఇచ్చారంటే అది మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా అది ఫిలప్ చేయాల్సింది. ఆస్టరిస్క్ రెడ్ స్టార్ అంటే రెడ్ ఆస్టరిస్క్ లేకపోతే అది మనం ఆప్షనల్ అని భావించవచ్చు, అది ఫిలప్ చేయకపోయినా పర్వాలేదు. కానీ ఈ రెడ్ కలర్ స్టార్ మార్క్ ఇచ్చారంటే మాత్రం మనం తప్పనిసరిగా అది ఫిలప్ చేయాల్సిందే. సో ముందుగా పిహెచ్ కేటగిరీలో మీరు ఏ కేటగిరీకి చెందుతారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇంకా ఎనబుల్ చేయలేదు. ఎనబుల్ చేసిన వెంటనే దీన్ని మీరు పిహెచ్ కేటగిరీలో మీరు ఏ కేటగిరీకి చెందుతారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ప్రిఫరెన్షియల్ కేటగిరీ, ఇది కూడా మ్యాండేటరీ. రెడ్ కలర్ ఆస్టరిస్క్ ఉంది కాబట్టి ఇది కూడా మ్యాండేటరీ. మీరు ఏ ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చెందుతారో దాన్ని మీరు ఈ బాక్స్ లో క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసుకొని కరెక్ట్ కేటగిరీ ఎంచుకున్నారా లేదా అనేది చూసుకొని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ లో హాస్పిటల్ ఉంటుంది. ఇది కూడా రెడ్ కలర్ ఆస్టరిస్క్ మార్క్ తో ఉంది కాబట్టి ఇది కూడా మ్యాండేటరీ. తప్పనిసరిగా ఈ బాక్స్ ను కూడా మీరు ఫిలప్ చేయాలి. ఇందులో డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఉంటుంది. ఇది ఫిక్స్డ్. ట్రాన్స్ఫర్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ యాక్ట్ లోని గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు మనకు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డులోనే ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్స్ పొందాలి. ఇది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ లో చూసినట్లయితే డేట్ ఉంటుంది. అంటే మీరు ఏ రోజున సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ డేట్ ఇక్కడ ఎంచుకోవాలి. అదే రోజు అప్లోడ్ చేయాలి. ఒకవేళ లేట్ అయినా పర్వాలేదు, మీరు ఏ రోజు అయితే సర్టిఫికేట్ ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారో ఆ డేట్ ని ఇక్కడ మీరు ఎంచుకోవాలి. ఇది కూడా మ్యాండేటరీ, ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూస్తున్నాము రెడ్ కలర్ ఆస్టరిస్క్ మార్క్ ఉంది, రెడ్ స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఇది కూడా మ్యాండేటరీ. సో ఇక్కడ మనం డేట్ ఎంచుకోవడానికి ఏం చేయాలంటే ఈ బాక్స్ లో రైట్ సైడ్ చివర కనిపిస్తుంది కదా క్యాలెండర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా ఏప్రిల్ 2025 క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇందులో డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆటోమేటిక్ గా మనకి హైలైట్ అవుతుంది. కింద ఓకే కనిపిస్తుంది కదా, ఓకే మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా డేట్ సెలెక్ట్ అవుతుంది. మరొకసారి కరెక్ట్ గా చూసుకోండి, తేదీ, నెల, సంవత్సరం కరెక్ట్గానే సెలెక్ట్ చేశామా లేదా. ఈ డేట్ బాక్స్లో
కరెక్ట్గానే ఎంటర్ చేయబడ్డాయా లేదా మరొక్కసారి జాగ్రత్తగా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఏమైనా తేడాగా అనిపిస్తే మళ్ళీ క్యాలెండర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సరైన డేట్ని ఎంచుకొని సరిగ్గా ఎంచుకున్నారా లేదా చూసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డేట్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్లో సర్టిఫికేట్ ఇష్యూడ్ అంటే మీకు సంబంధిత ధృవీకరణ పత్రం అందజేయబడిందా లేదా, సర్టిఫికేట్ని మీరు పొందారా లేదా, తీసుకున్నారా లేదా అని అడుగుతుంది. మీకు సర్టిఫికేట్ అందినట్లయితే, మీరు సర్టిఫికేట్ పొందినట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా మ్యాండేటరీ. సర్టిఫికేట్ మీరు తీసుకుని ఉంటే మీకు అంది ఉన్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి అంటే పైకి స్క్రోల్ చేస్తే కింద ఉన్నటువంటి అప్లోడ్ సర్టిఫికేట్ ఆప్షన్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్ ఫైల్ మేనేజర్లో ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఓపెన్ అవుతాయి. మీరు అప్లోడ్ చేయబోయే సర్టిఫికేట్ ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకునో లేకపోతే ఫోటో రూపంలో ఉంచుకుంటే అది అప్లోడ్ అవ్వదు, అప్లోడ్ చేయడం కుదరదు. సో మీరు ఆల్రెడీ ఆన్లైన్లో పీడిఎఫ్ ఫార్మాట్లో పొంది ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని, అది డౌన్లోడ్ చేస్తే ఫైల్ మేనేజర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. ఒకవేళ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ లేకపోతే దాన్ని మీరు క్యామ్ స్కానర్ యాప్ ద్వారా కానీ, లేదంటే ఐ లవ్ పీడిఎఫ్ యాప్ ద్వారా కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్ ఫైల్ మేనేజర్లోకి. ఆ తర్వాత ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ప్రిఫరెన్షియల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే, మీకు ఉపయోగపడింది అనిపిస్తే, మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి. మరింత ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల్ని ముందు చేయడానికి మాకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఉపయోగకరమైన ఈ వీడియోని చాలామంది ఎలా అప్లోడ్ చేయాలో తెలియక సతమతమవుతున్న తోటి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఈ వీడియోని షేర్ చేసి మీ యొక్క సౌజన్యాన్ని అందించండి. ఇలాంటి ఉపయోగకరమైన తాజా వీడియోల సమాచారం కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.